ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తలెత్తిన పరిణామాలు బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఎన్నికల వేళ వ్యవస్థల వైఫల్యానికి కారణమెవరు? మునుపెన్నడూ లేని విధంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి కారకులెవరు అనే దాని చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. మే 13వ తేదీన పోలింగ్ సందర్భంగా మొదలైన గొడవలు ఆ తర్వాత 2 రోజుల పాటు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన 3 జిల్లాల్లో మాత్రం ఉద్రిక్తతలు రోజుల తరబడి కొనసాగాయి. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వందలాది మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఘర్షణలు జరగకుండా ఎందుకు నియంత్రించలేకపోయారనే ప్రశ్నలకు సమాధానం కరువైంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నీ చివరకు సీఎస్ తో సహా ఎన్నికల కమిషన్ సీఈఓ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీతో అంటకాగింది. ఈ వ్యవహారాలను ఆధారాలతో సహా విపక్షాలు ఎన్నికల సంఘానికి పదే ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఇదే సమయంలో కౌంటింగ్ సక్రమంగా జరగాలంటే సీఎస్ ను వెంటనే మార్చాలని విపక్షాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనలో ఈ నెల 15న గుర్తు తెలియని వ్యక్తులంటూ వీఆర్ఓ ఫిర్యాదు చేసిన పోలీసులు వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకోలేదు. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చివరకు ఈ నెల 20న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి A1 గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అప్పటి వరకు వారం రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈగ కూడా వాలకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని అదృశ్య శక్తులు పనిచేశాయి. అయితే ఈ యంత్రాంగం మొత్తాన్ని నడిపించేది సీఎస్ కావడంతో ఇప్పుడు విపక్షాలు ఆయన టార్గెట్ చేశాయి. పిన్నెల్లి అరెస్టు విషయంలో వైఫల్యం చెందినందుకు బాధ్యులుగా పేర్కొంటూ సీఎస్ పై చర్యలు తీసుకోవాలనే వాదన రోజురోజుకు పెరుగుతోంది. ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీస్ అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెళ్ళాడా, రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళాడా? ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టరెక్కుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సైతం సీఎస్ విషయంలో మెతగ్గా వ్యవహరించడంతో పాటు ఈవీఎం ధ్వంసం కేసు ఆలస్యంపై సీఈఓపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే దాని ప్రభావం కౌంటింగ్ ప్రక్రియపై పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికైనా సీఎస్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ సరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.